నేను ప్రాపగండా అవుదాము, ఫేమస్ అవుదాము అని కాదండి. మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి. ఏంటి అంటే ఎన్టీఆర్ గారు థర్డ్ జనరేషన్‌లో ఆయన పేరు నిలబెట్టినోళ్ళు. ఆహ్, ఆళ్ళల్లో ఎన్టీఆర్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని అసలు ఆళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేర్చలేదు. రీసెంట్‌గా కొత్త ఎన్టీఆర్ ఇంకొక ఆయన గ్రాండ్ సన్ అనుకుంటా. ఈ ఈయన మునిమనవడు ఎన్టీఆర్ గారు, ఓల్డ్ ఎన్టీఆర్ గారు మునిమనవడు. ఆయన అరణ్యగేట్రం ఏమంటారో కొత్త సినిమా ఓపెనింగ్కి పూజ ఏదో స్టార్ట్ చేశారు. అప్పుడు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడారు. ఇది నేను ఎందుకు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నానంటే, యాజ్ ఫర్ ఏ లా ఏంటి లా ఏం చెప్తుంది, ఒకవేళ భార్యని రెండో భార్యని చేసుకున్నప్పటికీ రెండో భార్య పిల్లలకి ఆస్తి హక్కు ఉంది, కానీ భార్యకి లేదని చెప్తున్నారు. అంతేగాని ఆయన మనవడని ఎక్కడ ఏ విషయంలోనూ వీళ్ళు ఒప్పుకోరేంటండి మరి అంత ఘోరంగా. ఎందుకంటే ఆయనే కన్న తండ్రే పీటల మీద అది కూర్చున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు పెళ్ళప్పుడు అంతా చేశారు. వీళ్ళకేమైందండి చెప్పుకోవడానికి, ఆయన అంత ఫేమస్ అయిన తర్వాత కూడా. అసలు అదేంటి, నాకు చాలా బాధ అనిపించింది. నేను ఆ వీడియో చూశాను. నేను దీని మీద ఫుల్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఇంత అరాచకమనాలా మరి? ఏంటి వాళ్ళ కట్టుబాట్లు ఏంటి? వాళ్ళు 11 మందో ఏమో ఉన్నారు. ఎంతైనా కానీ ఆ అబ్బాయి కూడా వాళ్ళ బిడ్డే కదా. ఎన్టీఆర్కి నేను పూర్తి స్థాయిలో ఫ్యాన్ కాకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పటికీ ఆయన బాగా నటిస్తాడు. ఫస్ట్లో కొద్దిగా ఒళ్ళొచ్చింది, తర్వాత తగ్గించుకున్నాడు, మంచి సినిమాలు చేస్తున్నాడు. వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది? అసలు ఆయన ఒక్కళ్ళు కూడా తలవలేదు, ఏమనలేదు. ఎందుకంటే సెకండ్ జనరేషన్లో కళ్యాణ్ రాము వీళ్ళనే చెప్పారు, కానీ థర్డ్ జనరేషన్లో, సెకండ్ జనరేషన్ అంటే వాళ్ళ నాన్నగారు అను బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి. థర్డ్ జనరేషన్లో ఈయనే కదా జూనియర్ ఎన్టీఆర్. ఇంచుమించు ఆయన పోలికల్ని పుణికి పుచ్చుకున్నాడండి. ఎన్టీఆర్ని దించేసాడు ఆయన. ఆయన్ని వరసడు కాదని అంటారా? కాదని ఎక్కడ అనలేదు, కానీ అసలు ఆయన విషయమే ఎత్తరు ఏంటండి? ఏం ఫ్యామిలీ అండి ఇది? రెండో భార్య పిల్లలకి ఏమే హక్కులు లేవు అసలు? నాకు చాలా బాధ అనిపించింది. ఈ విషయంలో ఎవరన్నా డిబేట్కి వచ్చినా సరే నేను వాదిస్తాను, వాదించి గెలుస్తా. అంటే లా ఫీల్డ్లో ఉన్నారని అంటారేమో, అట్లా కాదు. కానీ నాకు చాలా బాధ అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాగా డాన్స్ చేస్తాడండి అసలు. ఆయన తర్వాతే ఎవరైనా. ఇప్పుడు వీళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా ఒక ఎత్తు అయితే, ఆ అబ్బాయి ఒక్కడే ఒక ఎత్తు. అతని టాలెంట్ని అతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. కానీ మనలాంటి వాళ్ళు కూడా కొంచెం క్రాస్ ఎగ్జామిన్ చేయాలని కదండి. ఎందుకంటే వీళ్ళు పర్సనల్ ఫ్యామిలీ, వీళ్ళు ఏదో వేరే అని అంటే మనమేమీ పట్టించుకోము. వీళ్ళు ఏంటి అంటే రాజకీయం, సినిమాల్లో ఉన్నారు. వీళ్ళు పబ్లిక్ పర్సన్స్ అయినప్పుడు వీళ్ళను ఫాలో అవుతారు కదా ప్రతి ఒక్కళ్ళను. అసలు వాళ్ళ లైఫ్ ఏంటి అనేది ప్రతిదీ రోడ్డు మీద ఉంటుంది. అట్లాంటప్పుడు వీళ్ళు చెప్పాలి కదా. జూనియర్ ఎన్టీఆర్ పేరు ఒక్కసాట మెన్షన్ చేస్తే వీళ్ళది ఏమన్నా ఆస్తులు ఎత్తుకుపోతాడు ఆ అబ్బాయి? వాళ్ళ నాన్న ఏమి ఇచ్చాడో ఇవ్వలేదో మనకు తెలియదు. ఆ అబ్బాయి అంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు మీడియాలో. నాకైతే వరస్ట్ అనిపించిందండి వీళ్ళందరూ మాట్లాడింది. ఒక ఆయన అంటాడు, ఆయన పేరేంటో నాకు తెలీదు, అమెరికాలోనే పుట్టకముందే ఎన్టీఆర్ పేరు వాళ్ళ తాత మీద ఉన్న ప్రేమతో ఎన్టీఆర్ పేరు అబ్బాయికి పెట్టారు, పుట్టతానే పేరు రావాలి ఎవరికైనా, అది ఇదని అంటున్నాడు. ఈయనకి 11 ఏళ్ళు వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి ఆయన ఓన్ తాతగారే పిలిచి పేరు మార్చారంట, తారక రామారావు అని. దాంట్లో తప్పే ఉంది? ఆయనే మార్పించుకున్నాడు కదా. ఇంచుమించు ఆయన పోలికలతోనే పుట్టాడు, రాముడిగా వేషం కట్టాడు బాల్యంలోనే. దాదాపు వాళ్ళ తాతయ్యని పోలే ఉన్నాడు ఆయన. ఏమి అచ్చుగుద్దినట్టున్నాడు. మరి ఇంత వివక్ష చూపించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బయట వాళ్ళనైతే మనం, ఆ ఇంటి పక్కలో ఎవరో అంటే మీడియాలో లేని వాళ్ళు మనం పట్టించుకోము. వీళ్ళు మీడియాలో ఉన్నారు, ఫేమస్, కోట్ల ఆస్తికి అధిపతులు అన్నీ ఉన్నాయి. పెద్ద ఎన్టీఆర్ గారి పేరు ప్రతిసాట పెడతారు. రాజకీయాల్లో అన్నీ ఆయన బాగు చేసి వెళ్ళిపోయాడు. ఆయన మెచ్చుకున్న మనవుడిని వీళ్ళు ఎందుకు దగ్గర చేయరండి? ఆయన అభిమాతను, ఆయన పార్టీని తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు వీళ్ళు. ఆయన పేరుని ఆయన ఇష్టపడ్డ మనవుడు ఆయన. నిజం చెప్పాలంటే ఆయన దగ్గరకు తీసి పిలుచుకొని ఇది చేసిన మనవడు ఆయన. ఆయన మొత్తం ఆయన అవతారమే, ఆయన ఫేస్ కట్స్ అన్నీ
ఆయనే రాముడు కృష్ణుడు అంటే నాకు ఆయనే. ఎందుకంటే ఎవరికైనా ప్రతి హిందువుకి మొత్తం తెలుగు రాష్ట్రాలన్నిటిలో రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆరే. దాని నెక్స్ట్ అంటే ఈయనే నాకు తెలిసినంత వరకే. ఇట్లా చేయడం ఆయన చాలా అన్యాయం అండి. నాకైతే అస్సలు నచ్చలేదు.